హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు బోట్ నెక్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చూపించాలనుకుంటున్నానండి. ఇది బోట్ నెక్, బ్యాక్ సైడ్ ఓపెన్, ఫ్రంట్ సైడ్ అయితే ప్రిన్స్ కట్ అవుతుంది. నేను ఇది స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మనకి మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, అది రైట్ సైడ్ వేసుకోవాలి. రైట్ సైడ్ అంటే మనకి ఎటైతే డిజైన్ ఉంటుందో అటు సైడ్ వేసుకున్న తర్వాత లైనింగ్ అనేవి ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలండి. ఒకదానికొకటి ఆపోజిట్ సైడ్లో ఉండేలాగా వేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ రెండు మనకి కలవాలి కాబట్టి నెక్స్ చూసుకుంటూ ఈ విధంగా రైట్ సైడ్ అయితే మనం వేసుకుని పిన్స్ అయితే అరేంజ్ చేసుకోవాలండి. దీన్ని పిన్స్ అరేంజ్ చేసిన తర్వాత లైనింగ్ అనేది స్టిచ్చింగ్ నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఒకదానికొకటి వేసుకున్న తర్వాత నీట్గా అయితే మనం దీన్ని సర్దుకోవాలి. మనకి లైనింగ్ మొత్తం కూడా మెయిన్ క్లాత్కి సరిపోయే విధంగా ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. సెట్ చేసిన తర్వాత దీన్ని అయితే మనం నెక్ సైడ్ నుంచి స్టిచ్ చేయొచ్చు. అలానే ఇంకొక పీస్ కూడా చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా దీన్ని సర్దుతున్నాను. నీట్గా మనకి అన్ని వైపులా కూడా మెయిన్ క్లాత్ సరిపోయే విధంగా పెట్టుకుని పిన్స్ అరేంజ్ చేసుకోవాలి. దీనికి నెక్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ నేను చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నెక్ దగ్గర నుంచి అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. నెక్ దగ్గర నుంచి ఈ విధంగా డ్రాప్ షేప్ ఉంది కదండి, డ్రాప్ షేప్ మొత్తం కూడా ఈ విధంగా స్టిచ్ చేయాలి. నెక్ వరకు కూడా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, ఎక్స్ట్రా పీస్ని అంతా కూడా మనం కట్ చేసేసుకోవచ్చు. ఈ ఎక్స్ట్రా పీస్ని మనం కట్ చేసేసి దీన్ని టర్న్ చేస్తే బ్యాక్ సైడ్కి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి రైట్ సైడ్, ఆ ఫ్యాబ్రిక్ అయితే మనకి కనిపిస్తుంది. ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ కట్ చేసిన తర్వాత టక్స్ అయితే ఇచ్చుకోవాలి. నెక్ చుట్టూ కూడా టక్స్ ఇచ్చుకోవాలండి. నేను ఓన్లీ నెక్ ఒకటే కుట్టాను, చూసారు కదా, మిగిలిన పార్ట్ ఏమీ కుట్టలేదు. దీన్ని టర్న్ చేసిన తర్వాత మిగిలినదంతా కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, టర్న్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది కదా. మనం ఏదైనా ఒక స్క్రూ డ్రైవర్తో నీట్గా అయితే దీన్ని మనం పైకి అయితే లాక్కోవాలి. దీన్ని మళ్ళీ టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఒక స్టిచ్ వేస్తేనే కానీ ఇక్కడ స్టిఫ్గా అనేది ఉండదు. ఈ విధంగా ఈ డిజైన్ డ్రాప్ డిజైన్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి. మనం తిరగేసిన తర్వాత పైన ఒక కుట్టు వేస్తేనే ఇది బాగుంటుందండి, వేయకపోతే బాగోదు. ఈ విధంగా కంపల్సరీ మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసిన తర్వాత దీన్ని టర్న్ చేసి మిగిలిన పార్ట్ అంతా కూడా లైనింగ్ మొత్తం కూడా జాయిన్ చేసేసుకోవాలండి. మన హ్యాండ్ యొక్క మూమెంట్ ప్రకారమే మనకి బ్లౌజ్ యొక్క నీట్నెస్ అనేది వస్తుంది. మనం మన చేతులతో కుట్టేటప్పుడే మనకి ఐరన్ చేసినట్టయితే వచ్చేయాలండి బ్లౌజ్ మొత్తం కూడా. నేను ఐరన్ చేయకపోయినా ఏది కుట్టినా కూడా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. నేను చూడండి ఫింగర్స్ ఎలా పెట్టి నేను మూవ్ చేస్తున్నాను, హ్యాండ్ మొత్తం కూడా నేను బ్లౌజ్ పైన పెట్టి దీన్ని మూవ్ అయితే చేస్తున్నాను. ఆ విధంగా మూవ్ చేయడం వల్ల మనకి ఎక్కడ కూడా ముడతలు అనేవి రాకుండా నీట్గా ఉంటుంది. ఈ విధంగా అయితే మనం లైనింగ్ మొత్తం జాయిన్ చేసుకోవాలండి. ఇంకొక పార్ట్ కూడా నేను జాయిన్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బ్యాక్ పార్ట్స్ రెండు కూడా మనం రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇంకొక పార్ట్ కూడా నేను వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నెక్ చుట్టూ కూడా నేను ఇది కూడా స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని కూడా మనం ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసుకుని దీనికి టక్స్ ఇచ్చుకుని బ్యాక్ సైడ్కి అయితే టర్న్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, బోట్ నెక్లో కూడా చాలా మోడల్స్ అనేవి నేను స్టిచ్ చేస్తూ ఉంటున్నాను. ప్రతి మోడల్ కూడా కొన్ని షార్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటున్నాను, కొన్ని లాంగ్ వీడియోస్ అయితే పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే నేను మీకు చాలా అంటే రెడీమేడ్ కొనుక్కుంటాం కదా లాంగ్ ఫ్రాక్స్, అవిని వాటిని ఎలాగా రీమోడల్ చేయాలనే వీడియోస్ అన్నీ కూడా నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటున్నాను. ఒకవేళ లాంగ్ ఫ్రాక్ని షార్ట్ ఫ్రాక్కి ఎలా చేసుకోవాలి, ఫ్రిల్స్ ఫ్రాక్కి ఎలా చేసుకోవాలి, మగ్గం వర్క్ బ్లౌజులు అనేవి మనకి రెడీమేడ్ వచ్చినప్పుడు పూర్తిగా ప్రిన్స్ కట్కి సరిపోవాలంటప్పుడు ఎలాగా మనం కట్ చేసుకుని జాయిన్ చేసుకోవాలనే వీడియోస్ అన్నీ కూడా చాలా సింపుల్ ట్రిక్స్తో అయితే నేను షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ చూసినప్పుడు మీకు ఎలా స్టిచ్ చేయాలనేది అయితే మీకు అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు చాలా యూజ్ఫుల్గా అవుతూ ఉంటుంది. మీరు చూసి దాని ప్రకారం అయితే మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ప్రతి వీడియో కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. షార్ట్ వీడియోస్ చూస్తుంటే మీకు చాలా ఐడియాస్ అనేవి వస్తూ ఉంటాయి. నేను క్రాఫ్ట్ వర్క్స్ అవి కూడా పెడుతున్నాను. మీకు మ్యారేజ్ గిఫ్ట్లు అవి కూడా నేను ఎలా తయారు చేయాలనేది చేసి పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేద్దామండి. దీనికి లేస్ వేసుకుంటే చాలా బాగుంటుంది.
ఫ్రంట్ పార్ట్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్స్ కట్ కదా, ఓపెన్ ఉండదు. ఈ విధంగా మనం ఫోల్డింగ్ సైడే వేసుకోవాలి. ఇది కూడా మనకి మెయిన్ క్లాత్ వైపు వేసుకోవాలండి, అంటే రైట్ సైడ్ వేసుకోవాలి. చూసారా, నెక్ దగ్గర మనకు లూజ్ లేకుండా ఉండాలంటే ఒక 2 ఇంచెస్ వరకు ఇలాగ క్రాస్గా అయితే ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఇలా వేయడం వల్ల మనకి బోట్ నెక్ అనేది ఫ్రంట్ పార్ట్కి మనకి లూజ్ రాకుండా ఉంటుంది. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ మొత్తం కూడా పిన్స్ అరేంజ్ చేసుకుని ఇది కూడా నెక్ సైడ్ మాత్రమే స్టిచ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, నేను నెక్ సైడ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. నెక్ సైడ్ స్టిచ్ చేసిన తర్వాత మిగిలిన పీస్ అయితే కట్ చేసేసుకుందాం. ఈ మిగిలిన పీస్ అంతా కూడా కట్ చేసేసి దీనికి టక్స్ అయితే ఇస్తానండి. టక్స్ ఇచ్చిన తర్వాత దీన్ని టర్న్ చేసేసి దీన్ని కూడా మనం లేస్ వేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, దీనికి కూడా మనం ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వల్ల మనకి లైనింగ్ లేస్ వేసుకోవడానికి బాగుంటుందండి, అలాగే పైపింగ్ చేయడానికి కూడా బాగుంటుంది ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల. చూసారు కదా నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం లైనింగ్ మొత్తం కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఎప్పుడు కూడా మన హ్యాండ్ అనేది ఈ విధంగా మొత్తం ఫింగర్స్ అన్నీ కూడా టచ్ అయ్యే విధంగా మన హ్యాండ్ అనేది మూమెంట్ చేయాలండి. అలా చేసినప్పుడు మాత్రమే నీట్గా ఫినిషింగ్ వస్తుంది. మనం అటు ఇటుగా కుట్టేస్తే పాదం అనేది వెనక్కి లాగుతూ ఉంటుంది. అలా లాగినప్పుడు మనకి స్టిచ్ అనేది సరిగ్గా పడదు. మనం మూవ్ చేసేటప్పుడు ఫ్రీ మూమెంట్ అయితే ఉండదండి. అందుకోసం మనం ఈ విధంగా ఫింగర్స్తో మూవ్ చేసుకుంటూ అయితే స్టిచ్ చేయాలి. లైనింగ్ మొత్తం ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత దీనికి సైడ్ పీసెస్ ఉంటాయి కదా, ప్రిన్స్ కట్ పీసెస్, ఆ పీసెస్ అయితే జాయిన్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, లైనింగ్ మొత్తం కూడా ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా మనం లైనింగ్ మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలండి. అలా తీసుకోకపోతే మనం కుట్టేటప్పుడు కొంచెం అటు ఇటుగా వెళ్ళినా మనకి క్లాత్ అనేది నీట్గా రాదు. చూడండి, నేను ఫ్రంట్కి సైడ్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ విధంగా ఆపోజిట్ ఒకదానికొకటి ఆపోజిట్ ఉండేలా అయితే వేసుకోవాలి. ఇవి రాంగ్ సైడ్ వేసుకోవాలండి. ఇవి అయితే దానికి జాయిన్ చేసేస్తాం కాబట్టి నాకు ఈ ఫ్రంట్ పార్ట్కి అయితే పీస్ సరిపోలేదు. దీనికి ఎలా జాయిన్ చేయాలనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి సైడ్ పార్ట్స్కి సరిపోయినా పర్వాలేదు, జాయిన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి మనకి 2 ఇంచెస్ ఖర్చు ఉంటుంది కదా, ఖర్చులోకి అయితే వెళ్ళిపోతుంది. ఉన్నంత వరకు అయితే ఈ విధంగా స్టిచ్ చేసేయండి. ఎంతవరకు వస్తే అంతవరకు స్టిచ్ చేసేయండి. మిగిలిన పార్ట్ అయితే సైడ్ పీసెస్ ఏదో ఒకటి జాయిన్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా జాయిన్ చేస్తున్నాను. 2 ఇంచెస్ పీస్ అయితే నేను జాయిన్ చేస్తానండి. తర్వాత నాకు మెయిన్ క్లాత్ అయితే తక్కువ వచ్చింది. ఈ విధంగా మెయిన్ క్లాత్ని నేను ఈ విధంగా పెట్టుకుని నేను స్టిచ్ చేస్తున్నాను. చూసారు కదా, మనకి సైడు జాయిన్ చేసుకోవచ్చు. ఇంకొక పీస్ కూడా మనం ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. దీనికి కూడా జాయింట్ పడుతుందండి. మనకి జాయింట్ పడినప్పుడు ఈ విధంగా ఒక 2 ఇంచెస్ పీస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేగాని మనకు మొత్తం జాకెట్టే సరిపోదని అనుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఖర్చుల్లోకి వెళ్ళిపోయే పార్ట్కి ఏదైనా సరే జాయింట్ చేసుకోవచ్చు. దీనికి ఇంకొక పీస్ అయితే నేను జాయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి నాకు ఇక్కడ 2 ఇంచెస్ పీస్ అయితే తక్కువ వచ్చింది. ఒక పీస్ తీసుకున్నాను. దీనిపైనే పెట్టేసి నేను ఒక స్టిచ్ అయితే రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకొని ఒక స్టిచ్ వేసేస్తున్నాను. ఈ విధంగా జాయిన్ చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. ముందే మెయిన్ క్లాత్కి జాయిన్ చేయక్కర్లేదు. లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత పైన తీసుకున్నా సరిపోతుందండి. ఎక్స్ట్రా పీస్ అయితే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వచ్చింది కదా, మనం కరెక్ట్గా చూసుకుని దీన్ని అయితే 2 పార్ట్స్ కూడా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. మనం జాగ్రత్తగా పట్టుకుని కొంచెం లాగుతూ, అంటే ఇది కరువు షేప్ వచ్చింది కదండి, కొంచెం లాగుతూ మొత్తం ఆ షేప్కి మొత్తం సరిపెట్టాలి. 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి. వేసిన తర్వాత దీనికి మనం ఓవర్లాక్ అయితే చేసుకోవాలి నీట్గా ఉండడం కోసం. ఈ విధంగా స్టిచ్ చేసేటప్పుడు దానికి సరిపోతుందా లేదా అనేది చూసుకుంటూ మూవ్ చేసుకుంటూ కొంచెం కొంచెం సరిపెట్టుకుంటూ కుట్టాలండి కర్వ్ షేప్కి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేశాను ఫ్రంట్ పార్ట్ని. ఇప్పుడు కింద అయితే మనం 2 ఇంచెస్ పార్ట్ అయితే ఒక పీస్ అయితే తీసుకుని, క్రాస్ పీస్ అయినా పర్వాలేదు, స్ట్రైట్ పీస్ అయినా పర్వాలేదు, దానికి జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ అయితే స్టిచ్ చేద్దామండి. హ్యాండ్స్ అయితే ఇలా ఫుల్ వర్క్ అయితే వచ్చినాయి. మనకి ఇక్కడ కర్వ్ షేప్స్ అయితే వచ్చినాయి కదండి, కట్ వర్క్ మోడల్ అయితే వచ్చింది. లైనింగ్ చూసుకుని ఒకసారి మనం మిడిల్లోకి అయితే పెట్టుకుని ఈ విధంగా అయితే జాయిన్ చేద్దాం. చూసారు కదా, లైనింగ్ పీసెస్ తీసుకుందామండి. లైనింగ్ పీసెస్ తీసుకుని
ఈ విధంగా అయితే జాయిన్ చేసి మనకి ఎక్స్ట్రా పడుతుందండి. దీనికి కూడా పీస్ అయితే తక్కువ వచ్చింది నాకు. అందుకోసం మెయిన్ క్లాత్కి కూడా నేను జాయింట్స్ అనేవి వేస్తున్నాను. 2 హ్యాండ్స్కి కూడా జాయింట్ పడుతుంది. మనకి సైడ్ పీసెస్ అనేవి ఒక్కొక్కసారి జాయింట్ పడతా ఉంటాయి, చూసుకోవాలి. మనకి ఆర్మ్ రౌండ్ దగ్గర తక్కువ వస్తే ఆర్మ్ రౌండ్ దగ్గర జాయింట్ చేసుకోవచ్చు, కింద తక్కువ వస్తే కింద జాయిన్ చేసుకోవచ్చు. నాకు ఆర్మ్ రౌండ్ దగ్గర అయితే తక్కువ వస్తుందండి, అందుకోసం నేను ఆర్మ్ రౌండ్ దగ్గర అయితే నేను జాయిన్ చేస్తున్నాను. ఈ విధంగా మనం జాయిన్ చేసిన తర్వాత వర్క్కి మిడిల్లో అయితే ఒక మార్కింగ్ పెట్టుకుని దీన్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇది లైనింగ్ పీస్ అండి. లైనింగ్ పీస్ కూడా నేను ఈ విధంగా దీనికి కూడా జాయింట్ అయితే పడుతుంది. దీనికి కూడా నేను పీస్ అనేది జాయిన్ చేస్తానండి. 2 ఇంచెస్ పీస్ అయితే జాయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం 2 పీసెస్ మొత్తం 4 పీసెస్ తీసుకుంటే 2 హ్యాండ్స్కి కూడా జాయింట్కి సరిపోతుంది. దీనికి కూడా 1 సైడ్ అయితే మనం పెట్టుకుని జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసుకుని మనం పైన అయితే ఒక స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, అది స్టిఫ్గా అయితే ఉంటుంది. ఈ విధంగా మనకి ఎప్పుడు కూడా జాయింట్ వేసుకోవాలి. హ్యాండ్ గమ్మున సరిపోదండి, సరిపోయినప్పుడు ఈ విధంగా అయితే వేసుకోవాల్సి వస్తుంది. మనం 2 పీసెస్కి కూడా జాయిన్ చేసేసుకోవాలండి, 2 హ్యాండ్స్కి కూడా. చూసారు, ఇప్పుడు మెయిన్ క్లాత్కి అయితే ఈ విధంగా పెట్టుకుని జాయిన్ చేయాలి. మనకి పైన పెట్టేసుకుని జాయిన్ చేసేసుకోవచ్చండి, ఎందుకంటే మనకి కట్ వర్క్ కనిపించాలి కదా, అందుకని లైనింగ్ పీస్ అడుగుని పెట్టుకుని ఈ విధంగా అయితే మనం జాయిన్ చేయాలి. హ్యాండ్ పీస్ అనేది నార్మల్గానే స్టిచ్ చేసేయచ్చండి, ఎందుకంటే మనకి ఇక్కడ కట్స్ ఉన్నా కానీ మనం ఈ విధంగా పెట్టుకుని మిడిల్లోకి పెట్టుకుని ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, లైనింగ్ పీస్కి ఒక 1/2 ఇంచ్ అయితే స్టిచ్ వేసిన తర్వాత దాని పైన పెట్టేసి ఈ విధంగా స్టిచ్ చేసేయచ్చు. ముందుగా లైనింగ్ ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. దానిపైన మనకి మెయిన్ క్లాత్ పెట్టేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేసేయచ్చండి. ఇలా మూవ్ చేసుకుంటూ అయితే హ్యాండ్ మొత్తం కూడా స్టిచ్ చేసేయచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను. చాలామంది కట్ వర్క్ ఉన్న హ్యాండ్స్ అయితే ఎలా స్టిచ్ చేయాలనుకుంటారు. చాలా సింపుల్ అండి. లైనింగ్ పీస్కి మనం 1/2 ఇంచ్ అయితే మనం ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుని దాని పైన పెట్టుకుని కుట్టుకుంటే సరిపోతుంది. మనకి ఒక 1/2 ఇంచ్కి అయితే నేను లోతు అయితే తీసేసి ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఈ బ్లౌజ్కి మనం స్టిచ్ చేసిన తర్వాతే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, 2 హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు లేస్ అనేది నేను నెక్ పార్ట్కి వేస్తున్నాను. మనం ఇలా కుట్టినప్పుడు స్టిఫ్గా ఉండాలంటే కంపల్సరీ కూడా లేస్ వేసుకోవాలండి. లేస్ కానీ పైపింగ్ కానీ చేయాలి, లేదంటే మనకి అక్కడ నీట్గా అనేది ఉండదు. మనం దానికి మ్యాచింగ్ వేసుకోవాల్సి వస్తుందండి. ఈ విధంగా మనం లేస్ అనేది ఇప్పుడు రౌండ్ నెక్కి కరెక్ట్గా లేస్ రావట్లేదు అనుకోండి, ముందుగా ఒక స్టిచ్ అయితే వేయండి. మీకు చాలా సింపుల్ ట్రిక్ అయితే నేను చెప్తున్నాను. ఇలా ఫింగర్స్తో దగ్గరికి పెట్టుకుని లేస్, ఇది స్ట్రైట్ లేస్ అండి. స్ట్రైట్గా ఉన్నప్పుడు మనకి రౌండ్స్ అయితే తిరగదు. అటువంటిప్పుడు మనం ఒక స్టిచ్ వేసామంటే, ముందు లేస్ మీద స్టిచ్ వేసామంటే ఇలా రౌండ్కి అయితే నీట్గా తిరుగుతుంది. మరి ఒక్కొక్క లేస్ అయితే మనకి బాగా స్ట్రైట్గా ఉంటుందండి, కర్వ్స్ అయితే తిరగదు. అలాంటప్పుడు మనం ముందుగా లేస్ మీద ఒక స్టిచ్ చేసేసుకుని పెడితే ఈ కర్వ్ అనేది, రౌండ్ షేప్ అనేది బాగా వస్తుంది. నేను చూపించిన విధంగా మీరు లేస్ మీద ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకోండి, తర్వాత నెక్ పార్ట్కి అయితే పెట్టుకుని మనం స్టిచ్ చేసుకుంటే కర్వ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఒక్కొక్క లేస్ అయితే మనకి రౌండ్ షేప్కి తిరగదు. అలాంటప్పుడు అలా చేయాలి. కొన్ని లేస్లు అయితే మనకి రౌండ్ షేప్కి బాగానే తిరుగుతాయి, ఒక్కొక్క పీస్ అయితే తిరగదండి. అటువంటిప్పుడు మనం ముందుగా లేస్ మీద ఒక స్టిచ్ వేసుకుంటే దగ్గరికంటే పెట్టుకుని ఫింగర్స్తో ఇలా దగ్గరికి పెట్టుకుని కుట్టి అప్పుడు మనం నెక్కకి వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను నెక్కకి మొత్తం కూడా ఈ విధంగా 2 స్టిచ్చెస్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా 2 స్టిచ్చెస్ వేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా లేస్ అనేది వేద్దామండి. చూసారు కదా, నెక్ మొత్తం కూడా ఈ విధంగా వచ్చింది. ఎక్కువగా పిల్లలకి ఈ బోట్ నెక్ అనేది చాలా బాగుంటుందండి. ఎక్కువ మంది ఇవే ఫ్రెండ్స్ కట్ బోట్ నెక్ స్టిచ్ చేయించుకుంటూ ఉంటారు. చూసారా, నేను లేస్ ఏ విధంగా దగ్గరికి పెట్టేసి స్టిచ్ చేస్తున్నానో. బ్యాక్ పార్ట్కి కూడా మనకి రౌండ్స్ కావాలి కదండి. ఇలాగ మనం లేస్ ఒకటి స్టిచ్ చేయడం వల్ల ఇది చాలా దగ్గరికి వచ్చేస్తుంది. వచ్చినప్పుడు రౌండ్ షేప్కి మనం బాగా తిరుగుతుంది. చూడండి ఎలాగా మనకి కర్వ్స్ వచ్చిందో.
అలా కర్వ్స్ వచ్చి ఉండడం వల్ల మీరు ఈ ట్రిక్ ఫాలో అవ్వచ్చండి. మనకి స్ట్రైట్ లేస్ ఉన్నప్పుడు ఈ విధంగా మనం స్టిచ్ చేయడం వల్ల దీన్ని మనకి రౌండ్ షేప్కి కరెక్ట్గా బాగుంటుంది. ఈ విధంగా రౌండ్ మొత్తం కూడా బ్యాక్ సైడ్ రౌండ్ అంతా కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. నేను లేస్ మొత్తం స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ కోణం వచ్చిన చోట చిన్న ఫోల్డింగ్ పెట్టుకుని మరి మనం టర్న్ తిప్పుకుంటూ స్టిచ్ చేయాలండి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. రౌండ్ మొత్తం కూడా ఈ విధంగా స్టిచ్ చేయాలి. నేను బుట్ట హ్యాండ్ బ్లౌజులు, ఈ ప్రిన్స్ కట్ బ్లౌజులు చాలా సింపుల్గా అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టాను. షార్ట్ వీడియోస్ అయితే మీకు చాలా ట్రిక్స్తో అయితే వీడియోస్ ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, రక్షిత టైలరింగ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా బ్యాక్ సైడ్ మనం 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. నెక్ పార్ట్ చుట్టూ కూడా 2 స్టిచ్చెస్ అనేవి మనం వేసుకోవడం వల్ల ఇది చాలా స్టిఫ్గా అనేది ఉంటుంది. రౌండ్ మొత్తం కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. రౌండ్ మొత్తం కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. దీనికి ఉక్సులు పట్టి, తాళ్ళు పట్టి అనేవి కూడా జాయిన్ చేసుకోవాలి. చూసారు కదా, బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా అయితే వచ్చింది. బ్యాక్ 2 పార్ట్స్ కూడా మనం ఓపెన్ చేసి ఉన్నాయి కదా, ఈ విధంగా 2 పార్ట్స్కి కూడా జాయిన్ చేసుకోవాలండి. 2 పార్ట్స్కి కూడా మనం లైనింగ్ అనేది జాయిన్ చేయాలి. ఇది డ్రాప్ నెక్ షేప్ కదా, సేమ్ డ్రాప్ నెక్ వచ్చేలా కుట్టుకోవాలండి. మనం లేస్ చూసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్క లేస్ అయితే కరువు చాలా బాగా తిరుగుతుంది, ఒక్కొక్క లేస్ తిరగదు. అటువంటిప్పుడు మనం ఏమో రౌండ్ నెక్కలు స్టిచ్ చేయాలంటే కంపల్సరీ ఓన్లీ ఉత్తి లేస్ మీద మాత్రం ఒక స్టిచ్ వేయాలి. ఆ స్టిచ్ వేసేటప్పుడు మనం దగ్గరకంట పెట్టుకుని వేయాలండి. ఫింగర్స్తో దగ్గరకంట నొక్కుతూ వేయాలి. అలా వేసినప్పుడు మాత్రమే మనకి అది రౌండ్ షేప్ అనేది వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం నెక్ రౌండ్ చుట్టూ కూడా లేస్ అనేది స్టిచ్ చేసుకోవాలి. అదే పైపింగ్ అయినా సరే ఇదే విధంగా స్టిచ్ చేయాలండి. పైపింగ్ కూడా ఇదే విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకొక స్టిచ్ వేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోద్ది. డబుల్ స్టిచ్ ఎప్పుడు కూడా లేస్కి డబుల్ స్టిచ్ వేయాలి. డబుల్ స్టిచ్ వేయకపోతే అది నీట్గా అనేది రాదు. చాలా వరకు వర్క్ బ్లౌజుల్లో స్టోన్స్ ఉంటాయి కదండి, కుందన్స్ అవి అంటించుంటే అటువంటిప్పుడు మనకి నీడిల్కి ఏదైతే అడ్డొస్తుందో ఆ నీడిల్ దగ్గరికి అడ్డొచ్చే వాటిని మనం తీసేసుకోవాలి. తీసేసిన తర్వాత స్టిచ్ చేయాలి. లేదంటే మనకి నీడిల్ విరిగిపోయే ఛాన్సెస్ అవుతూ ఉంటాయి. అందుకోసం మనం జాగ్రత్తగా అయితే ఈ బీడ్స్ అవి ఉన్నాయి కుట్టుకోవాలండి. ఇక్కడ చాలా చిన్న కుందన్స్ అయితే ఉన్నాయి. అంటే కుందన్స్ కాదండి, ఇవి మనకి ఆ కోను పెడతారు కదా, ఆ కోను కుందన్స్. చూసారా ఫ్రెండ్స్, మనకి లేస్ వేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది. బ్యాక్ పార్ట్ మొత్తం కూడా మనకి కంప్లీట్ అయింది. దీనికి ఉక్సులు పట్టి, తాళ్ళు పట్టి అయితే మనం స్టిచ్ చేద్దాం. 2 ఇంచెస్ పీసు మనకి సరిపడా అయితే తీసుకోవాలి. ఈ 2 ఇంచెస్ పీస్ని మనం తీసుకుని దీన్ని అయితే మనం ఏ విధంగా స్టిచ్ చేయాలో ఉక్సులు పట్టి అనేది నేనైతే చూపిస్తానండి. చూసారు, ఈ విధంగా దానికి సరిపోయేంత పీస్ అయితే మనం తీసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది అయితే కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉండే మనం తిరిగేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఏ పార్ట్ అయితే ఉంటుందో ఆ పార్ట్కి మనం ఈ విధంగా ఉత్తి లైనింగ్ మాత్రమే బ్యాక్ సైడ్ పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టాలి. మనకి లెఫ్ట్ సైడ్ పార్ట్కి మాత్రమే ఉక్సులు పట్టి అనేది వస్తుందండి. లెఫ్ట్ సైడ్ ఉండేది ఉక్సులు పట్టీకి వస్తుంది, రైట్ సైడ్ ఉండేది తాళ్ళ పట్టీకి అయితే వస్తుందండి. ఈ విధంగా లెఫ్ట్ సైడ్ పార్ట్కి మనం అంటే మన వైపు వేసుకున్నప్పుడు ఎడమ చేతి వైపు ఉండే పార్ట్కి మనం ఈ విధంగా ఓన్లీ లైనింగ్ పీస్ మాత్రమే జాయిన్ చేసుకోవాలి. తాళ్ళ పట్టీకి అయితే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా 2 ఇంచెస్ అనేది యాడ్ చేసుకోవాలండి.
ఈ విధంగా ఉక్సులు పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఉక్సులు పట్టి అనేది వచ్చింది. ఇప్పుడు కాజాల పట్టి వేసుకుందామండి. కాజాల పట్టికి కూడా మనం బ్యాక్ సైడ్ 2 పార్ట్స్ ఉండాలి. ఒకటి లైనింగ్ పీస్, ఒకటి మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకుని ఈ విధంగా పైన నెక్ సైడ్ కొంచెం ఫోల్డ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ లేస్ వేసాం కదా, కొద్దిగా ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత దీనికి పైకి అయితే మనం ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేసి పై పార్ట్కి అయితే మనం ఫోల్డింగ్ అనేది చేయాలి. ఈ ఫోల్డ్ చేయడానికి వీలుగా ఉండడం కోసం ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా వేసేసుకోవడం వల్ల ఫోల్డింగ్ చేయడం ఈజీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, పైకి అయితే ఒక ఫోల్డింగ్ వేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. తాళ్ళు పట్టి కదండి, కాజాల పట్టికి 2 స్టిచ్చెస్ అయితే ఉండాలి. చూసారు కదా, 2 స్టిచ్చెస్ అయితే నేను వేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత కింద అయితే మనం బెల్ట్ కుట్టుకోవాలండి. వేస్ట్ బెల్ట్ అయితే కుట్టుకోవాలి. 2 ఇంచెస్ వెడల్పు ఉండేలా ఒక పీస్ అయితే తీసుకుని 1.5 అయినా పర్లేదు, ఒకవైపు అయితే ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఫోల్డ్ చేసి కుట్టుకుని కింద నడుం బెల్ట్ అయితే జాయిన్ చేసుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా నేను నడుం బెల్ట్ అనేది జాయిన్ చేస్తున్నాను. 1.5 వెడల్పు ఉండేలాగా ఒక పీస్ అయితే తీసుకోవచ్చు. లేదు దీనికి పైపింగ్ చేయాలనుకుంటే పైపింగ్ కూడా చేయొచ్చండి. హెమ్మింగ్ పట్టి వేసుకునేలాగా అయితే పైపింగ్ చేసుకోవాలి. చూడండి, నేను నడుం బెల్ట్కి అయితే ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని మొత్తం కూడా బ్యాక్ సైడ్కి అయితే ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా అయితే స్టిచ్ చేయాలండి. పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా నడుం బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, 2 పార్ట్స్కి కూడా నడుం బెల్ట్ వేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా వేసుకోవాలి. నేను 2 పార్ట్లకు కూడా వేస్తున్నాను. చూడండి, ఒకవైపు ఫోల్డ్ చేసి కుట్టాను. దీన్ని పెట్టుకుని మనం ఈ విధంగా అయితే స్టిచ్ చేయాలి. ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఉంచుకుని దీని బ్యాక్ సైడ్ కొంచెం ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. కుట్టిన తర్వాత దీన్ని టక్స్ ఇచ్చేసుకుని బ్యాక్ సైడ్కి అయితే టర్న్ చేసేయాలి. టక్స్ ఇచ్చి దీని బ్యాక్ సైడ్కి టర్న్ చేద్దామండి. టర్న్ చేసిన తర్వాత ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. దీనికి కూడా కింది వైపుకి ఒక స్టిచ్ వేసుకోవడం వల్ల ఇది నడుం బెల్ట్ అనేది బాగుంటుంది. తర్వాత దీనికి చేతి పని చేసుకోవాలండి. లేదంటే మనకి కొంచెం బెల్ట్ అనేది పట్టి అనేది కొంచెం 1.5 ఇంచుకు ఉంది కదా, కంపల్సరీ హెమ్మింగ్ అయితే చేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా బ్యాక్ పార్ట్లు 2 కూడా కంప్లీట్ అయినాయి. ఎంత బాగా వచ్చినాయో చూసారా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా లేస్ వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్కి కూడా మనం లేస్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఎక్కడైతే లేస్ అవసరం అవుతుందో ఆ ప్లేసెస్లో అయితే మనం లేస్ వేసుకోవాలి. ఈ లేస్కి కూడా 2 స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలండి. వేసిన తర్వాత ఇప్పుడు చూడండి, వేస్ట్ బెల్ట్ అయితే మనం స్టిచ్ చేసుకుందాం. దీనికి కూడా ఫ్రంట్ పార్ట్కి కూడా నడుం బెల్ట్ స్టిచ్ చేయాలి కదా. నడుం బెల్ట్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. మనం కరెక్ట్గా పెట్టుకుని
కొంచెం కొంచెం చూసుకుంటూ స్టిచ్ చేయాలి. ఎక్కడైతే కర్వ్ షేప్ ఉందో అక్కడ ఒక ఫ్రిల్ అయితే పెట్టుకోవాలండి. అలా ఫ్రిల్ పెట్టడం వల్ల కర్వ్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. కర్వ్ షేప్ వచ్చిన చోట మాత్రం కంపల్సరీ ఫ్రిల్ పెట్టుకోవాలి. అవసరమైతే 2 ఫ్రిల్స్ అయినా పెట్టుకోవచ్చండి. మొత్తం కూడా ఈ విధంగా జాయిన్ చేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ ఫ్రిల్స్ కట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ విధంగా మనం నడుము బెల్ట్కి స్టిచ్ చేసుకోవచ్చు. పైపింగ్ కూడా చేసుకోవచ్చండి. నేను ఎక్కువగా నాకు ఆర్డర్ వచ్చేవన్నీ కూడా ఎక్కువ బోట్ నెక్, ఫ్రిల్స్ కట్ బ్లౌజులు, వర్క్ బ్లౌజులు ఎక్కువ వస్తూ ఉంటాయి. నార్మల్ బ్లౌజులు అయితే కొంచెం తక్కువేనండి. ఎక్కువగా మోడల్ బ్లౌజెస్ అయితే ఎక్కువ నేను స్టిచ్ చేస్తూ ఉంటాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని అయితే మనం బ్యాక్ సైడ్కి అయితే టర్న్ చేసేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాం. బ్యాక్ సైడ్ ఒక స్టిచ్ వేసేసుకుందాం అండి. మనం కర్వ్ షేప్ దగ్గర మనం ఒక ఫ్రిల్ పెట్టాం కాబట్టి సేమ్ కర్వ్ అవుతూ వస్తుంది. ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి కూడా మనం నడుం బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నడుం చుట్టూ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కూడా మనకి కంప్లీట్ అయింది. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకుని హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసుకుందాం. షోల్డర్స్ ఈ విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర మనం 2 స్టిచెస్ అయితే వేసుకోవాలండి. షోల్డర్ దగ్గర ఎప్పుడు ఒక కుట్టు వేయకూడదు, 2 కుట్లు వేసుకుని ఓవర్లాక్ అయితే చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ ఈ విధంగా చేసుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎక్స్ట్రా రఫ్ ఏమైనా ఉంటే అక్కడ కట్ చేసేసుకోవచ్చు. ఇంకొక పార్ట్ కూడా మనం షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసేటప్పుడు నెక్ వైపు నుంచి జాయిన్ చేయాలండి. మనం ఆర్మ్ రౌండ్ వైపు నుంచి జాయిన్ చేయకూడదు. ఎందుకంటే అక్కడ నుంచి జాయిన్ చేస్తే మనకి షోల్డర్స్ అనేవి కరెక్ట్గా జాయిన్ అవ్వవు. అందుచేత మనం నెక్ వైపు నుంచి జాయిన్ చేసి 2 స్టిచెస్ అయితే వేసుకోవాలి. దీన్ని కూడా మనం షోల్డర్ దగ్గర కూడా ఓవర్లాక్ చేసిన తర్వాత దీనికి హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎక్కువ కొంచెం ఏమైనా ఒక పావు ఇంచ్ ఎక్కువ వస్తే ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవచ్చు. ప్రాబ్లం ఏమి ఉండదు. ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఎప్పుడైనా వస్తే మనం షోల్డర్ దగ్గర కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్ దగ్గర మాత్రం కట్ చేయకూడదండి. చూసారు కదా, ఇప్పుడు హ్యాండ్ అయితే లోతు ఉన్న వైపు ఫ్రంట్కి పెట్టుకుని లోతు లేని వైపు బ్యాక్ సైడ్కి పెట్టి నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. మన ఫ్రంట్ ఇప్పుడు కూడా లోతు తీసుకుంటాం కదండి, ఆ లోతు తీసింది పెట్టుకోవాలి. నేను ఈ బోట్ నెక్ కట్ చేసేటప్పుడు ఏ విధంగా హ్యాండ్స్ అనేవి లోతు తీసుకోవాలనేది చెప్తున్నాను. మనం ఎప్పుడు కూడా అండి ముందుగా హ్యాండ్స్కి లోతు తీసేయడం వల్ల కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం. అందుకోసం లైనింగ్ తిరిగేసేసి కుట్టేసిన తర్వాత ఆపోజిట్ సైడ్లో వేసి అప్పుడు మనం ఫ్రంట్ లోత్ అనేది తీయాలి. అలా తీయడం వల్ల మనకి కన్ఫ్యూజ్ ఉండదు. అటు ఇటు చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి. ఈ విధంగా షోల్డర్ దగ్గర పెట్టుకుని జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. 2 హ్యాండ్స్ కూడా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. నీట్గా జాయిన్ చేయాలండి. 2 కలుస్తున్నాయా లేదా చూసుకుంటూ టచ్ చేసుకుంటూ అయితే మూవ్ చేస్తూ స్టిచ్ అయితే చేయాలి. ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా మనం ఓవర్లాక్ అనేది చేసుకోవాలండి. అప్పుడే నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. మనకి దారాలు పోగులు వేలాడకుండా ఉంటాయి. దీనికి కూడా డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. 2 కుట్లు అయితే వేసుకుని మనం హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలండి. 2 స్టిచెస్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా
చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలండి. దీనికి ఓవర్లాక్ చేసిన తర్వాత అప్పుడు ఫోల్డింగ్ చేసి స్టిచ్ అయితే వేయచ్చు. ఎక్స్ట్రా పీస్ ఏదైనా ఉంటే తర్వాత మనం కట్ చేసేసుకోవచ్చండి. మనకి ఆర్మ్ రౌండ్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా వస్తే కట్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, హ్యాండ్ అయితే ఈ విధంగా జాయిన్ చేశాను. ఇంకొక హ్యాండ్ కూడా దీనికి జాయిన్ చేసేసుకుందామండి. టూ హ్యాండ్స్ కూడా మనం సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి మాత్రమే జాయిన్ చేయాలండి, లేదంటే మనకి నీట్గా అయితే రాదు. మిడిల్ పార్ట్ షోల్డర్ వైపు ఉంటుంది కాబట్టి షోల్డర్ వైపు మాత్రమే పెట్టుకుని అడుగునున్న పార్ట్ పైన ఉన్నది రెండు కలుపుతూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనకు 1/2 ఇంచు దూరంలో అయితే రెండు జాయిన్ చేయాలండి. చాలామంది చివరికంటూ చేసేస్తారు. కొంచెం టైట్గా తొడిగినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనకి లైనింగ్ అనేది చిరిగిపోతూ ఉంటుంది. అందుకోసం ఎక్కువగా ఒక 1/2 ఇంచుకైనా మనం లోపలికి పెట్టి స్టిచ్ చేయాలి. ఈ విధంగా టూ సైడ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. మిడిల్ నుంచే స్టిచ్ చేయాలి. టూ సైడ్స్ కూడా మిడిల్ నుంచి స్టిచ్ చేయడం వల్ల మనకి ఇది స్టిఫ్గా అవుతూ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, హ్యాండ్స్ అనేవి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలండి. మొత్తం కూడా ఈ విధంగా జాయిన్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసేద్దాం. డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఆర్మ్ రౌండ్కి ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. హ్యాండ్ రౌండ్ చుట్టూ కూడా డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి. దీనికి ఓవర్లాక్ చేసిన తర్వాత మనం హ్యాండ్ అనేది జాయిన్ చేసేద్దామండి. సైడ్ జాయింట్ అయితే ఈ విధంగా మనం ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసేసుకుని తర్వాత మెజర్మెంట్ ప్రకారం ఆది బ్లౌజ్ ప్రకారం మనం లూజులు అనేవి స్టిచ్ చేస్తే సరిపోతుంది. సైడ్కి అయితే ఫస్ట్ ఒక 2 ఇంచెస్కి వదిలేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. హ్యాండ్ దగ్గర నుంచి అయినా వేసుకోవచ్చు, వేస్ట్ లూజ్ దగ్గర నుంచి అయినా మనం జాయిన్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, 2 పార్ట్స్ ఈక్వల్గా ఉన్నాయో లేదో ఇలా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ముందు మెజర్మెంట్ చేయక్కర్లేదండి. ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత అప్పుడు ఆది బ్లౌజ్తో అయితే మనం చెక్ చేసుకుని అప్పుడు ఎక్స్ట్రా స్టిచ్చెస్ అయితే వేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేయాలి. చూడండి, ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. 2 ఇంచెస్కి లీవ్ చేసుకుని ఈ విధంగా అయితే స్టిచ్ చేయాలండి. రెండో వైపును కూడా ఇదే విధంగా మనం జాయిన్ చేసేసుకోవాలి. కరెక్ట్గా హ్యాండ్ దగ్గర నుంచి అయితే 2 ఇంచెస్కి పెట్టేసుకుని జాయిన్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, టూ సైడ్స్ కూడా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా స్టిచ్చెస్ ఉంటే మనం తర్వాత వేసుకోవచ్చు. హ్యాండ్ లూజ్ ప్రకారం చూసుకుని వేసుకోవాలి. మీకు టర్న్ చేసి చూపిస్తాను ఏ విధంగా ఈ బ్లౌజ్ అయితే మనకి కంప్లీట్ అయింది అనేది. చూడండి ఫ్రెండ్స్, మనకి స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అయితే హోల్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వచ్చింది.
బ్యాక్ పార్ట్ డ్రాప్ అవుతూ ఈ విధంగా వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.